ప్రియమైన కార్మిక సోదరి సోదరులారా, ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చిరుద్యోగులు కార్మికుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి అనేక దుర్మార్గాల్ని ఎండగడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా ఆ ప్రభుత్వం ఈరోజు ఇంటికి పోయి ఈరోజు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇక నుండి మారినటువంటి ముఖ్యమంత్రిని, మారినటువంటి చంద్రబాబు నాయుడిని మీరు చూస్తారని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేధింపులు ఎక్కువైపోయినాయి. ఇటు కార్మికుల్ని, చిరుద్యోగుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మధ్యాహ్న భోజన కార్మికులను 750 మందిని ఈరోజు తొలగించినటువంటి పరిస్థితి ఉంది. అదే కాదు, ఈరోజు విఓఏల్ని 500 మందిని, ఫీల్డ్ అసిస్టెంట్లని 2335 మందిని ఇప్పటి వరకు తొలగించారు. అటు అంగన్వాడీ ఆశాల మీద ఈరోజు రాజకీయ వేధింపులు ఎక్కువైపోయినాయి. మీరు విధులు బంద్ చేసి, మీరు మానేసి ఇళ్లకు వెళ్లాలని చెప్పి ఈరోజు ఒత్తిడి తీసుకొస్తా ఉంటే అక్కడక్కడ ఈరోజు అంగన్వాడీ కార్మికులు ఈరోజు వీడియోలు పెట్టి వాళ్ళు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు సిఐటిగా మనం చెప్తా ఉన్నాం, మారిన చంద్రబాబు నాయుడు గారిని చూడాలని అన్నారు. కానీ మీరు యథావిధిగా గత ప్రభుత్వం ఏ పాలన అయితే అవలంబించిందో అదే పాలనని మీరు కొనసాగిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది సరైనది కాదు. గత 40-50 ఏళ్ల నుండి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని తొలగించడం అనేది చాలా దుర్మార్గం. అతి తక్కువ వేతనాలతో ఈరోజు వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సేవ చేసి పెడతా ఉన్నారు. మీరు ఎన్నికల సందర్భంగా ఆ కార్మికులకి, చిరుద్యోగులకి ఏ అయితే ఎన్నికల హామీలు ఇచ్చారో ఆ ఎన్నికల హామీలు నిలబెట్టుకొని ఈరోజు కార్మికుల కనీస వేతనాలు అమలు చేయాలి తప్ప ఈరోజు కార్మికులను తొలగించేటువంటి పని చేయొద్దని చెప్పి ఈరోజు సిఐటిగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే పద్ధతి కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు దానికి బాధ్యత ఈ ప్రభుత్వం వ్యవహరించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం హెచ్చరిస్తా ఉన్నాం. దీన్ని నిరసిస్తూ ఇప్పటి నుండైనా ఈ వేధింపులు, తొలగింపులు ఆపాలని చెప్పి ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు, అన్ని ఐటీడీఏల ముందు ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆ ఆందోళన భాగంగానే ఈరోజు మనం ఇక్కడ కూడా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పిఓ గారికి మన డిమాండ్లతో కూడినటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తొలగించినటువంటి స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ పిఓ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మన డిమాండ్లతో కూడినటువంటి రిప్రజెంటేషన్ అందించాలని చెప్పి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా సిఐటియు జిల్లా కేంద్రం నుండి విప్లవ అభినందనలు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. పిఓ గారు వచ్చి మన డిమాండ్లతో